హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. కుక్కర్లో చేసుకునే ఈ చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం నేను 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. దీన్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మీ కారానికి తగ్గ కారం వేసేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు కారము, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాని, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా, ముక్కకి బాగా పట్టేలాగా చేత్తో బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఆయిల్ వేయడం వల్ల మనకి పీస్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పెరుగును వేసేసుకోండి. ఈ పెరుగు కూడా బాగా కలిపి, మనం పెరుగు తర్వాత వేసుకుంటేనే మనకి ఆయిల్ అనేది ముక్కకు పడుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక అర ముక్క వరకు నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని నిమ్మకాయని పిండేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ కోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ అయితే మనకు కరెక్ట్గా గ్రేవీ కానీ రైస్ కానీ పీసెస్ కానీ కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఇప్పుడు నేను 1/2 కిలో గ్లాస్ అనమాట ఇది. దీంతో 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అంత ఏం మనకి ముద్దలాగా కాదనమాట. వీటిని బాగా కడిగి వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలాని యాడ్ చేసేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి ఈ ఆయిల్ అంతా బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే చికెన్ని బాగా మగ్గనివ్వండి. అప్పుడే మనకి చికెన్ అనేది బాగా ఉడికి టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట పీస్కి. ఇలా బాగా మగ్గిన తర్వాతకి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసేయండి. ఇందులోనే నీళ్ళొంపి ఇలా అంతా రైస్ వేసేసి ఒకసారి ఇలా లైట్గా కలుపుకొని, మీకు సాల్ట్ కానీ ఇంకా కారం కానీ పడతాయి అనుకుంటే ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే నేను 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ని, 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని, ఒకవేళ మీకు సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు దాకా ఉండనివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే మనకి బిర్యానీ అనేది కరెక్ట్గా మగ్గిపోయి ఉంటుంది. చూసారు కదా ఎంత పుల్లలుగా ఎంత బాగుందో. ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని వేసి గార్నిష్ చేసేసి సర్వ్ చేసేసుకున్నాము అంటే చికెన్ బిర్యానీ క్షణాల్లో రెడీ అయిపోయినట్టే. మీరు ఎప్పుడైనా క్విక్గా తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోండి. టేస్ట్ మనకు బయట రెస్టారెంట్ స్టైల్ కంటే కూడా చాలా బాగుంటుంది. మీరు ఇంకాస్త 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నారు అంటే కొంచెం మాయిశ్చర్గా వచ్చి పులావ్లా వస్తుంది. అంతే, మనం కొంచెం వాటర్ అనేది కరెక్ట్గా తీసుకుంటే బిర్యానీ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారు కదా.